అయ్యో Monsieur Junga? ఎస్ బాగుందా? అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. Is it? నేను ఇంకో డ్రెస్ కొనుక్కోవచ్చా? తీసుకోండి కానీ ఇలాగే గాలాడేలా తీసుకోండి బాగుంటుంది. Yeah, thanks. థ్యాంక్స్. Huh? నాకెందుకండి థ్యాంక్స్? నాకు మీరేగా కొనిచ్చేది. సరే ఫ్రెండ్స్ కి థ్యాంక్స్ చెప్పకూడదని ఊరుకున్నాను. నేనా? ఆ, నా దగ్గర ఇక్కడ క్యాష్ ఉంది. అదే కిడ్నాప్ చేశారు కదా. ఏ మీరు పర్స్ తెచ్చుకోలేదా? లేదంటే నేను మర్చిపోయి వచ్చాను. కార్ లో వదిలేసారా? వెళ్ళి తెచ్చుకోండి. లేదు ఓ రూమ్ లో వదిలేసారా? పర్వాలేదు పోయి తెచ్చుకోండి. కావాలంటే అప్పటి వరకు షాపింగ్ చేస్తా. హలో, ఇండియాలో ఉన్న రూమ్ లో మర్చిపోయి వచ్చానండి. ఇంట్లో ఒక డ్రెస్ పెట్టేసిరానా? తీసుకొని పారిపోవాలని డిసైడ్ అయిన తర్వాత ఒకటేంటి రెండేంటి? పారిపోతున్నావా? అంత షాకింగ్ అడగండి, నవ్వుతూ అడగండి. అవును పారిపోతున్నామా? అవును, రండి రండి రండి. ఏ, 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 ఏ. ఏంటి 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 ఏం చేస్తున్నావు? స్ట్రెచ్ చేస్తున్నా. పరిగెడితే ఒళ్ళంతా క్రాంప్స్ వచ్చేస్తాయి. అది కాదు ఇలా చూడండి, పోలీసుల దగ్గర నుంచి తప్పించుకొని మాఫియా దగ్గర నుంచి తప్పించుకొని వీళ్ళ దగ్గర దొరికిపోతే అసహ్యంగా ఉంటుందండి. అలా వచ్చేయండి, నవ్వుతూ వచ్చేయండి, నవ్వుతూ వచ్చేయండి, వచ్చేయండి వచ్చేయండి. నేను ఇప్పుడు 1 2 3 అని చెప్పగానే జుంగా నా లైఫ్ లో ఫస్ట్ టైం దొంగతనం చేశా. ఇలాగే ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలా చేయొచ్చు. రండి రండి రండి. Good girl. అయ్యో బాబోయ్, ఓ మై గాడ్. ఎవడు లేడు, ఏం చేద్దాం? జుంగా ఆ, మీ ఫోన్ కో చేస్తారా? ఎందుకు? నీ వెంటనే మా నాన్నతో మాట్లాడాలి. అదే ఎందుకు? నా బర్త్డే రోజు ఆయన నాతో మాట్లాడకపోతే చాలా ఫీల్ అవుతారు. నా ఫోన్ ని ఫ్లైట్ మోడ్ లో పెట్టాను. నేను ఆన్ చేశానంటే లొకేషన్ కనిపెట్టేస్తారు. నువ్వు పంచే, నేను ఫోన్ ఇస్తాను, నువ్వు వాయిస్ రికార్డ్ చేసివు. నేను కొంచెం దూరం వెళ్ళి పంపిస్తాను, ఓకేనా? ఓకే ఓకే ఓకే. దొంగ చూపులా? చిచ్చి కాదులే, మంచి చూపులే. బా త్వరగా మాట్లాడు, ఫోన్ బ్యాటరీ అయిపోతుంది. యా, తొందరగా పంపండి. ఓకే. ఏ తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం, హ్యాపీ బర్త్డే. ఒక అమ్మాయికి ఇలా నా హ్యాపీ బర్త్డే చెప్తారు? ఏ అమ్మాయికి ఏంటి స్పెషల్? హ్యాపీ బర్త్డే. నువ్వు పో. ఏ ఏంటి స్పెల్లింగ్ మిస్టేకా? ఫారెస్ట్ లో కౌగులించుకొని చెప్పాలా? ప్లీజ్, నువ్వు పో. ఓకే, తొందరగా వెళ్ళిరా. అమ్మని బామ్మని రిజిస్ట్రేషన్ కి రెడీ అవ్వమను. నా కూతురు తిరిగి రాగానే మొత్తం కుటుంబాన్ని అంతం చేసేయండి. ఓకే సార్. రిజిస్ట్రేషన్ పూర్తయ్యే వరకు నోరు మూసుకుని. అయ్యో ఓవర్ గా ఆడకు. జుంగారెడ్డి గారు అమ్మాయిని ఇంకా ఎత్తుకెళ్ళలేదు. జుంగావాడి అమ్మాయిని ఎత్తుకురాలేదా? ఇలాగే మూసుకుని బయటికి రా. అయ్యో పిల్లని ఎత్తుకురాలేదని ఇప్పుడు చెప్తున్నావు. ఎత్తుకెళ్ళలేదు, ఇప్పుడేమంటావు? ఎక్కడ చెప్పనిస్తున్నావు? పోగొట్టుకుంటాను. అయ్యో గుండె ఆగిపోయేలాగుంది. పక్కన హాస్పిటల్ ఏదైనా ఉందా? పక్కనే శ్మశానం ఉంది, ఏడు పట్టుకుంటావా? నా మనవణ్ణి నీ కొడుకు నమ్మాను చూడు, నేరుగా వాళ్ళ కట్టుకి వెళ్ళేలాగున్నానే.
ఆ లింగారంగా ఉన్నప్పుడు దచ్చాక బతికేదాన్ని ఆ రెడ్డి గారిని తలుచుకుంటే నా గుండె గుబేమంటుంది. నోర్మి కూడా ఇద్దరు మనుషులు వచ్చారు కదా ఆడు చూసుకుంటారులే, అంతా సవ్యంగానే జరుగుతుందిలే. ఎవరాస్తి కోసం ఎవరు చావాలి? డేంజరస్ కుటుంబంలో ఉందా? రెడ్డి గారు కట్టేసి కొట్టిస్తాడేమో. బాబు బండి ఎక్కడ ఆగుద్ది? ఏ? ఇదేమన్నా బస్సా? రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాం, రిజిస్టర్ చేయించుకుని వెళ్తాం. టిఫిన్ ఇప్పిస్తాను. తమ్ముడు యా యా ఏయ్ బండి ఆగగానే నేను ఫుల్ స్పీడ్ లో పరిగెడతాను. వీలైతే నా వెనకాల పరిగెత్తురా. నీకంటే బాగా పరిగెత్తగలను నేను. డేయ్ ఏం మాట్లాడుతున్నారా? అన్యాయంగా ఉంది. రిజిస్టర్ ఆఫీస్ లో మంచిగా జరుగుతుంది. అయ్యా బాబు నువ్వు చాలా గొప్పడు అయ్యా. నువ్వు మంచి కోరి చెప్తున్నాను. ఇవాళ అష్టమి రిజిస్ట్రేషన్ వద్దయ్యా. ఏయ్, ఏంటి? ఏం మాట్లాడుతున్నావ్? దానికి తెలియదులేండి, మధ్యలో అడ్డు తగ్గుతుంది. ఈ ప్రాపర్టీ లేడీస్ పేరుకొద్దు, జొంగా పేరుకి రాయండి. జొంగా పేరు ఏయ్, ఏంటి ఏం మాట్లాడుతున్నావు? జుంగా తిడతాడు. నీ మనవడే పంపించాడు చూడు. ఇవాళ రిజిస్టర్ చేయకపోతే నా కూతుర్ని చంపేస్తాడు. ఏంది బాబు సౌండ్ కొంచెం తగ్గించు. ఫోటోలో చూసావా గన్ను ఎక్కడుందనేదే? పిల్ల ఉండదయ్యా. ఏయ్, మూతి మీద గుద్దానంటే రాజా నువ్వు వెళ్ళి ఇష్ట పనులు చూడు. ఆ కెమెరా వైపు చూడండి అమ్మా. ఇదిగో ముసలమ్మా నువ్వు తప్పుకో. అమ్మా కెమెరా చూడు. ఎలా ఇంత మంచి ప్లేస్ కి తీసుకొచ్చా? ఇక్కడ ఎంట్రీ ఫ్రీ అనేసింది, అందుకే ఇక్కడ తీసుకొచ్చాను. ఏయ్! హలో, డాడ్ నేను తప్పించుకున్నాను. ఏమంటున్నావమ్మా? తప్పించుకున్నావా? ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం సార్. ఇంకా 2 చోట్ల సంతకాలు పెట్టాలి. యారిని, are you okay? యా ఐమ్ నౌ సేఫ్ డాడీ. Thank God. ఇక్కడ ఒక గ్రూప్ మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మన థియేటర్ వాళ్ళ పేరున రిజిస్టర్ చేస్తేనే నేను వదులుతా ఉంటున్నారు. నేను ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోనే ఉన్నాను. ఓ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసేయండి, ఏమి ఇవ్వక్కర్లేదు. సరే, నువ్వు కేర్ఫుల్ గా ఉండు. నేను నెక్స్ట్ ఫ్లైట్ కి వచ్చి నేను పికప్ చేసుకుంటాను. ఓకే, యు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎవరితో మాట్లాడావు? ఎవరితో మాట్లాడావు? నాన్నతో మాట్లాడాను. మీ నాన్నతో ఏం మాట్లాడావు? కిడ్నాపర్స్ థియేటర్ ని క్యాన్సిల్ చేయమని కదా. గివ్ మీ హై ఫైవ్. ఏంటి? హ? ఏంటిది? మీ అమ్మాయి విదేశాలకు వెళ్లి పారిపోయింది. మా అబ్బాయి ఫారిన్ కి వెళ్లి కష్టపడి దానికేం చేయమంటారు? 2 సంతకాలే కదా, అవి పెట్టారంటే పత్రాలు పట్టుకెళ్ళిపోతాను. పని పూర్తవుతుంది. ఇవాళ మంచి రోజు కాదు. లేదు లేదు లేదు, మంచి హోటల్ కి తీసుకెళ్లి భోజనం పెట్టించి సంతోషంగా పంపిస్తాను. సంతకం పెట్టకుండా భోజనం చేయకూడదు. టేక్ దెమ్ అవుట్. ఏమైంది ఏమైంది ఏమైంది? రామ్మా. అన్నయ్య, బయటికి రామ్మా. సంతకం పెట్టు. బయటికి రా. బయటికి వెళ్ళు. ఏమైంది? ప్లీజ్ టెల్ మీ. పాడు చేసావు కదా. నా ఫోన్ నుంచి అవుట్ గోయింగ్ ఇంటర్నేషనల్ కాల్ చేసి నా కళ, ఆశయం, లక్ష్యం అన్ని పాడు చేసావు కదా. చెన్నైలో సినిమా ప్యారడైస్ అని ఒక థియేటర్ ఉంది, తెలుసమ్మా నీకు? నీ ఆస్తే తెలుసా తెలీదా? నా దగ్గర 2547 crores ఆస్తి ఉంది. ఇలా చిన్న ఒక థియేటర్ పేరు అడిగితే చిన్నది చిన్నది కదా. అవునులే, 2547 కోట్ల ఆస్తిలో ఇది చిన్నదే కదా. కానీ మాకున్నది ఆ ఒక్క ఆస్తే. మా నాన్న పార్ట్నర్ జల్సా చేసి థియేటర్ తీసుకెళ్లి మీ నాన్న చేతిలో పెట్టి అప్పు తీసుకొచ్చి నా తల మీద పెట్టారు. నేను మా అమ్మకి బామ్మకి ఒట్టేసి వచ్చాను, థియేటర్ని ఎలాగైనా తిరిగి సాధిస్తాను అని. చెన్నైకి వచ్చి ఒక డాన్ గా ఫామ్ అయ్యాక నాకు వచ్చిన ఫస్ట్ కేసు ఏంటో తెలుసా నీకు? ఒక మిస్సీ అంటే తన డాగ్ కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చింది. ఒక డాన్ కు వచ్చిన ఫస్ట్ అసైన్మెంట్ ఒక డాగ్. కుక్క అదే ఈ డబ్బున్న ఇంట్లో ఉంటుంది, తెల్లగా, దానికి బొచ్చు బొచ్చుగా ఉంటుంది, మన కాళ్ళ చుట్టూ తిరుగుతుంది. మీరు కూడా బెడ్ లో కౌగిలించుకొని పడుకుంటారే, అదే అదే పామరయ్యే. ఆ కుక్క కనిపించట్లేదని కంప్లైంట్. ఏంట్రా ఈ జుంగా తలరాత అని చెప్పి దాన్ని అవాయిడ్ చేయకుండా ఆ కేసును కూడా సీరియస్ గా తీసుకుని
దాన్ని ఎత్తుకొద్దాం అనుకుంటే మా వాళ్ళంతా అన్న అన్న ఆటోలో ఎత్తుకొద్దాం అన్నారు. ఆటోలో వెళ్తే ఖర్చు అవుతుందని ఒక సైకిల్ వెళ్ళి దాని ఇంటి ముందు నుంచున్నా. అది ఎద్దులాగా దాదాపు 120 కిలోలు ఉంది. సరేలే అని దాన్ని ఎత్తుకొచ్చి సైకిల్ మీద కూర్చోబెడితే సైకిల్ కదలలేదు, అది కదలలేదు. సరే అని దాన్ని నెత్తి మీద పెట్టుకొని ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి 27 కిలోమీటర్లు అలా ఎత్తుకొచ్చాను. ఇంకా ఇంకా ఎన్నో కష్టాలు పడి మొత్తం ₹1 కోటి తీసుకెళ్లి మీ నాన్న చేతిలో పెడితే మీ నాన్న కళ్ళు చిన్నవి చేసుకుని చూశాడు. అయినా మాకు ఇచ్చేస్తే ఏమవుతుంది? మీకు 2500 కోట్ల ఆస్తుందిగా, ఇస్తే మీ సొమ్మైనా తగ్గిపోతుందా? ₹400 కుమార్ షర్టు డిస్కౌంట్ లో ₹400 రిజిస్ట్రేషన్ అవబోతుందన్న సంతోషంలో కొత్త షర్టు కొనుక్కొని వేసుకొని వెళ్తే ఒక హిందీ సెక్యూరిటీ మీ ఇంట్లో నా షర్టు చించేశాడు. నేను వాడి నోరు చించేశా. ఆ రోజు ఒకటి అర్థమైంది, మనకి సొంతమైంది ఒకటి చేతిలో ఉంటే వాడికి సొంతమైన దాన్ని మనం ఎత్తుకొస్తేనే మనకి సొంతమైంది వాడు మనకి ఇస్తాడు అని. అర్థమైందా నీకు? అర్థమైందా? నీకు అర్థం కాదులే. అప్పుడు నేను ఫోన్ చేసి మేనేజర్ తో నువ్వు ఎక్కడున్నావు ఎంక్వైరీ చేశా. ప్యారిస్ లో అన్నాడు. నేను టక్కును బయలుదేరి ప్యారిస్కి వెళ్ళిపోయా. వాడు ఈ ప్యారిస్ కాదు ఆ ప్యారిస్ అన్నాడు. ఈ ప్యారిస్ కంటే ఆ ప్యారిస్ లో ఎంత ఖర్చో తెలుసా? ఎకనామిక్ క్లాస్ లో 8 ఫ్లైట్లు మారెళ్తే రేటు తక్కువ అన్నారు. తమ్ముడు నేను ఎన్ని ఫ్లైట్లైనా మారుతాను, నువ్వు రేటు తగ్గిస్తావని అడిగితే లేదు సార్ ఇదే మాక్సిమం అన్నాడు. అలా ఎన్నో కష్టాలు పడి డబ్బు ఖర్చు పెట్టి నీ ముందు వచ్చి నిలబడితే నువ్వు నా ముందు ఎలా నిలబడ్డావో తెలుసా? ఎలాగని అడుగు. ఎలాగా? అయినా నిన్ను ఇంత అందంగా పుట్టమని ఎవరు అడిగారు? సరే నిన్ను చూస్తూ ఉంటే పని జరగదని చెప్పి నిన్ను పక్కన పెట్టి నా పని నేను చూసుకుంటే ఒక్క చోట ఉంటున్నావా నువ్వు? ఇక్కడికి వస్తే అక్కడికి వెళ్తున్నావు, అక్కడికి వెళ్తే ఇక్కడికి వస్తున్నావు, ఇక్కడికి వస్తే అక్కడ. అసలు కోఆపరేషన్ ఉందా నీకు? నాట్ స్టూపిడ్ నాన్సెన్స్. ఇలా చూడు, ఎవరికైనా నిన్ను చూడగానే నచ్చుతావు, నాకు నచ్చవా నువ్వు? సరేలే ఎలాగోలా నిన్ను ఎత్తుకెళ్దామని నేను ప్లాన్ చేస్తే ఇంకొకడు వచ్చి ఎత్తుకెళ్ళిపోయాడు. సరేలే వాడు ఎత్తుకెళ్ళింది నేను ఎత్తుకెళ్ళానని చెప్పి నమ్మిద్దామని మీ నాన్నకు ఫోన్ చేస్తే పిచ్చోడు నమ్మేశాడు. ఫ్రెంచ్ పోలీసుల దగ్గర వాళ్ళని ఇటాలియన్ మాఫియా దగ్గరికి నీ కోసం నేను -డిగ్రీలో ఈదుకుంటూ వచ్చాను. నువ్వు చేస్తావా? మీ నాన్న చేస్తాడా? నేను ఈదుకుంటూ వచ్చాను. ఎవరైనా చేస్తారా? అక్కడికి వస్తే అక్కడి నుంచి పరిగెత్తావు. సరే మా నాన్న చేసిన పుణ్యమో మా తాత చేసిన పుణ్యమో నువ్వుగా వచ్చి నా కార్ ఎక్కావు. ఆ మూమెంట్ ఎలా ఉందో తెలుసా? అలా నా తేట నా దగ్గరికి రేరే వస్తున్నాను రా బంగారం నీ దగ్గరికి వస్తున్నానని చెప్పి వచ్చి నా ఒళ్ళో కూర్చున్నట్టు అనిపించింది. అప్పుడు ఎంత పని చేసావు తెలుసా నువ్వు? ఎంత పని చేసావు తెలుసా నువ్వు? స్ట్రైట్ గా ఫ్రెంచ్ పోలీసుల దగ్గరికి తీసుకెళ్ళావు. ఒకవైపు ఫ్రెంచ్ పోలీసు, ఒకవైపు ఇటాలియన్ మాఫియా, ఒక పక్క మీ నాన్న, మా అమ్మ, బామ్మ. అయ్యో దోల తీరిపోయింది. సరే అంతా అయిపోయింది. రే జుంగా, ఒక 5 నిమిషాలు నీ మనసును దృఢపరచుకో. నువ్వు ఒక థియేటర్ ఓనర్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయికి నీ ప్రేమని చెప్పు అని నేను సైలెంట్ గా ఉంటే సాంగ్ అవసరమా నీకు? సారీ. ఇలా చూడు, ఒక్క విషయం బాగా గుర్తుంచుకో. చెన్నైలో ఉన్న ఫేమస్ అయిన డాన్ జుంగా అక్కడి నుంచి నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి నీకోసం 28,45,045 ఖర్చు పెట్టి నిన్ను ఇటాలియన్ మాఫియా నుంచి కాపాడాడు. వీడిని మర్చిపోకు. బతికి చెడిన వాళ్ళ కష్టాలు నీకు తెలియదు. సంతోషంగా ఉండు. నేనేం పో 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 పో. తలుచుకుంటే నిన్ను ఇప్పుడు లాక్ చేయొచ్చు, కానీ లవ్ వచ్చేసింది. దీన్ని బట్టి ఒకటి అర్థమైంది, ఒక డాన్ లవ్ చేయకూడదు. ఒకవేళ లవ్ చేస్తే ఏం జరుగుతుందంటానికి నేనే ఎగ్జాంపుల్. పోయింది, అంతా పోయింది. ఏ ఏ ఏ యాల్ని ఒక్క చోట ఉంటున్నావు నువ్వు? ఏం చెప్పినా వెందు. ఇప్పుడే సేఫ్ గా ఉన్నానని చెప్పావు. వాడి ప్రాణం తీసేస్తాను. జొంగా గారు, నేను థియేటర్ ఇచ్చేస్తాను. నా కూతుర్ని విడిచిపెట్టు. ఇదిగో ఇప్పుడే ఇచ్చేస్తాను. నీకేం కాదు. ఇదిగో పెడుతున్నానమ్మా, పక్కనే ఉన్నాను. వీళ్ళని కొట్టకండి, త్వరగా తీసుకురండి. ఏమైంది సార్? జొంగా నా కూతుర్ని మళ్ళీ కిడ్నాప్ చేశాడు. వీళ్ళని త్వరగా తీసుకురా. త్వరగా వాళ్ళని తీసుకురండి రా. ఇదిగో వచ్చేస్తానమ్మా. రిజిస్ట్రేషన్ కానివ్వండి. వీడియో కాల్ సార్. పెన్ ఫైన్. తిప్పు ఎస్ అయిపోయింది. డన్. అయ్యో సైన్ చేస్తున్నానమ్మా. ఇప్పుడు వాడు సైన్ చేయాలి అంతే. రామా రా సైన్ చేయి. ఇదిగో వాడు సైన్ చేస్తున్నారమ్మా.
కావాలి. వద్దు చాలు. ఇప్పుడు వాళ్ళు కూడా సైన్ చేస్తారమ్మా. ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఇదిగో అమ్మా మీ అబ్బాయితో మాట్లాడు. జుంగా నేనే అమ్మను మాట్లాడుతున్నాను బాబు. భోజనం చేసావా? బాగున్నావా నాన్న? ఏయ్, పెళ్లి గురించి మాట్లాడే టైం ఇది. థియేటర్ ఇచ్చేస్తారని చెప్పు. అవును బాబు, రెడ్డి గారు పత్రాల్లో సంతకం చేసి ఇచ్చేసారు. రెడ్డి గారు చాలా మంచారు, మనం అనుకున్నట్టుగా లేరు. ఆ, ఆ. ఏ అమ్మాయిని ఏం చెయ్యదు బాబు, పత్రాలు మన చేతికి వచ్చేసాయి కదా. నేను చెప్తే వింటాడు, మీరు ధైర్యంగా ఉండండి, నా మాట వింటాడు. యాలిని, are you okay? రిజిస్ట్రేషన్ అయిపోయిందా? అయిపోయిందమ్మా. లేదు సార్ నాన్న. దేవుడా, జుంగా నువ్వు అనుకున్నది సాధించావు నాన్న. భోంచేద్దామా రెడ్డి గారు? మై గాడ్. హాయ్ జుంగా, కంగ్రాట్స్. బిఆర్ఐకి కాంటాక్ట్ చేసి మన లీడర్ని మనకు అప్పగించి ఇండియన్ అమ్మాయి వాళ్ళతో పాటు తీసుకురావని చెప్పండి. ఆస్మామోలా చూడొచ్చు. చూడలేదు చెప్పండి స్టైల్ గా ఏంటని. వాళ్ళ లీడర్ వెళ్ళిపోగానే నేను చంపేమన్నాడు. మెర్సీ మెర్సీ మెర్సీ. మాఫియా వాళ్ళ దృష్టి మనం తీసుకెళ్లే మాఫియా లీడర్ మీదే ఉంటుంది. ఆ ఇండియన్ గర్ల్ మన దగ్గరకు వచ్చిన వెంటనే నేను మాఫియా లీడర్ లాక్ ని రిలీజ్ చేస్తాను. అప్పుడు పొజిషన్ లో ఉన్న మన స్నైపర్ ఆ ఇండియన్ గర్ల్ ని షూట్ చేయాలి. ఇది మాఫియాకి పెద్ద షాక్ అవుతుంది. ఇండియన్ గర్ల్ ని షూట్ చేసినందుకు మాఫియా లీడర్ ని నేను షూట్ చేస్తాను. అప్పుడు హైడౌట్ లో ఉన్న మాఫియా గ్యాంగ్ మొత్తం మన మీద దాడి చేయడానికి బయటకు వస్తాను. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మన మాఫియా గ్యాంగ్ మొత్తాన్ని అంతం చేయాలి. వాడు చంపేస్తారేమో అన్న భయం లేదు. నేను చచ్చిపోయిన తర్వాత మా అమ్మ బామ్మ కలిసి ఆ థియేటర్ ఏం చేస్తారన్న భయమే. మనకి లైఫ్ లో చాలా పెద్ద అంబిషన్స్ ఉన్నాయి. రంగా, లింగా, జుంగా అని 3 థియేటర్లు కట్టాలి. ఆడియన్స్ ఏకపడి లోపలికి రావాలి. ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టాననుకో మినీ జుంగా కూడా కట్టేయచ్చు. ఇదంతా ఇప్పుడు ముఖ్యమా? మినీ జుంగా ముఖ్యం, మస్ట్. అర్థమైందా? ఊరికే వా. ఏ ఒక నిమిషం ఉండు. నువ్వు సారీ చేపట్టుకున్నాను. ఇలా చూడు, నన్ను చూడు, నోరు కాదు నా కళ్ళలోకి చూడు. నేను చెప్పేది బాగా గుర్తుంచుకో. జుంగా చావడానికి ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పాడని మా బామ్మకు చెప్పు. తప్పించుకోవడానికి ఏదో ప్లాన్ వేస్తున్నా సార్. వాళ్ళు ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు. పాప్కార్న్ రేటు మాత్రం టికెట్ రేట్ కంటే ఎక్కువగా ఉందో చచ్చాక ఆత్మగా వచ్చి చంపుతానని చెప్పు. దీన్ని అలాగే చెప్పు. అర్థమైందా? క్లోజ్ ఇట్. నీకు నేను నచ్చానా? టైం లేదు, త్వరగా చెప్పు. అది నా లక్ష్యం కోసం వచ్చి నీ వెనకాల తిరిగాను కదా, అప్పుడు ఏదో ఇక్కడ ఇలా ఫామ్ అయింది. ఇక్కడ హార్ట్ ఫామ్, అర్థమైందిగా, ఫామ్ అయింది. ఇదంతా చావబోతున్న ధైర్యంతోనే చెప్తున్నాను, లేదంటే చచ్చిన చప్పుడు ఈ జుంగా. ఐఎమ్ ఎ మ్యాన్. నువ్వేం చావవు. నేను వెళ్ళిన వెంటనే పోలీస్ కి నువ్వే నన్ను కాపాడేవని చెప్పు. అయ్యో, నువ్వు వెళ్ళగానే వాడితో ఫీ అంటావు. దాంతో వాడు 2 మెర్సీలు కలిపి 2 లఫీలు కలిపి నేను వదిలేస్తాడు. ఆ తర్వాత నన్ను మాత్రం ఎక్కడికైనా తీసుకెళ్లి పట్ పట్ అని కాల్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు వాడు. ఆ, మా అమ్మని బామ్మని ఏడవద్దని చెప్పు. థియేటర్ని జాగ్రత్తగా చూసుకోమను. థియేటర్ ముందు నాకు ఇలాంటి ఒక విగ్రహం పెట్టమన్నానని చెప్పు. జుంగా చచ్చిన వాడి థియేటర్ బతకాలి. జై హింద్.
సేఫ్ థియేటర్ సేఫ్. థియేటర్ ఇవ్వాలంటే ఒక చిన్న కండిషన్ ఉంది. ఏ అలా థియేటర్ మాత్రమే ఇవ్వడం అవ్వదు. ఫామ్ అయిందా? ఆ, ఫామ్ అయిపోయిందా? ఏయ్! 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 ఏమండి మీరు మాఫియా గ్యాంగ్ లీడర్ని ఎందుకు కాల్చారు? పోలీసుల దగ్గరికి వెళ్తే సేఫ్ అవుతానని యాళ్ళని నమ్మింది. యాళ్ళని కాల్చాలని పోలీసులు ప్లాన్ చేశారు. మాఫియా గ్యాంగ్ నన్ను కాల్చాలని ప్లాన్ చేశారు. మాఫియా లీడర్ ని కాల్ చేస్తే మాఫియా గ్యాంగ్ పోలీసులు కాలుస్తుంది. అప్పుడు పోలీసులు మాఫియాని కాలుస్తారు. ఆ తర్వాత గొడవ వాళ్ళది. నేను యాళ్ళని సైడ్కి వెళ్ళిపోయి కూర్చో. అప్పుడు ఫ్రెంచ్ పోలీస్ మీ మీద కేసు పెట్టలేదా? ఫ్రాన్స్ పోలీసులకి యాళ్ళని అంత క్లియర్ గా చెప్పేసింది. నేను మాఫియా లీడర్ ని కాల్చినందుకు వాళ్ళు అవార్డు తీసుకున్నారు. మమ్మల్ని రిలీజ్ చేశారు. డౌట్ ఏమైనా ఉందా? లేదుగా? మిగతా థియేటర్లో కంటే మా థియేటర్లో అంత బాగానే కదా సాగుతుంది. ఫారిన్ పోలీసు ఇటలీ మాఫియా నుండి తప్పించుకొని మన పోలీసులకు దొరికిపోయావు కదా. అన్ని సామ్రాజ్యాలు అంతమైంది ఒక భయంకరమైన ద్రోహం. ఏమయ్యా, అతని దగ్గర చెప్పడానికి కథ లేదనుకుంటాను. పార్ట్ 2కి లీడ్ ఇస్తున్నాడు. ఈ విషయాన్ని ఫ్రీగా ఉన్నా. అది కాదు ఇన్స్పెక్టర్, మా వాళ్ళు ప్యారిస్ నుంచి రాగానే నన్ను సక్సెస్ పార్టీ అడిగారు. ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఆస్తులు చేతంగా డబ్బు ఉంది కదా. నేను ఇచ్చానుగా. రెడీ? 1 2 3. ఏంటన్నా ఇది? ఉప్మారా? ఛే! ఈ ఉప్మా పార్టీ కోసం ఇన్సైట్ చేసుకొచ్చాం. ఎరా ఇంత గొప్పడి వైపోయినా ఇంకా ఉప్మానేనా? సరే ఓకే, ఈ ఉప్మాలో ఓ గట్టెడ్ చక్కెర కాస్త క్యాసరీ పౌడర్ వేసినా కూడా సంతోషంలో స్వీట్ ఇస్తున్నామని తినుండే వాళ్ళ. అందులో శనగపప్పు ఆవాలు వేయించకుండా అండాతో అలా తీసుకొచ్చి పెట్టావు కదరా. డేయ్, నాకు తెలీదు. షుగర్ అయ్యాలో నాకు తెలీదు. ఏంటి? చక్కెర తింటే ఏమొస్తుంది? ఏమొస్తుంది? చక్కెర తింటే షుగర్ వస్తుంది. షుగర్ వస్తే బీపీ వస్తుంది. నువ్వు నీ గురించి ఆలోచిస్తావు, నేను నీ గురించి నీ కుటుంబం గురించి ఆలోచిస్తాను రా. మేము కూడా ఆలోచించాం. ఏం ఏం ఆలోచించావంటున్నా? మేమిద్దరం బాగా ఆలోచించాం. ఆలోచించాం. నా కొడుకులు ఉప్మా వల్ల అప్రూవర్ గా మారిపోయారు. ఇంత సంపాదించాక కూడా ఉప్మా చేశారంటే నిన్ను కాల్చడంలో తప్పే లేదు. రైట్? సార్ జుంగా కనపట్టలేదు సార్. సార్ నా జేబులో ఫోన్ కూడా కనపట్టలేదు సార్. ఏమయ్యా, ఏంటిది? నీ ఫోన్ లో నుంచి నాకు కాల్ వస్తుంది. ఇవ్వండి సార్. ఫోన్ ఇంట్లో పెట్టావా ఏంటి? హలో జీ, మీకేం కాలేదు జీ? మాకేం కాలేదు జీ. మీరెవరు జీ? జీ, పోలీసుల ఫ్రెండ్ డాన్ చుంగా జీ. ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు? జీ, మీరు నన్ను ఇల్లీగల్ గా వేసేయడానికి ట్రై చేశారు. మనం ఇది లీగల్ గా చూసుకుందాం జీ. జీ మీరు ఇక్కడ రండి, మాట్లాడి తేల్చుకుందాం. నో జీ, రన్నింగ్ జీ. జుంగా రన్నింగ్ సక్సెస్ఫుల్లీ జీ. ఏ ఫిలిం బై గోకుల్ జీ. జీ థ్యాంక్స్ జీ.